స్వామికి ముందు కొన్ని మెట్లు ఉంటాయి, అవన్నీ కూడా సైడ్ రైలింగ్ కూడా పూతతో ఉంటుంది. ఆ పూతని తీసి అక్కడ ఆ సైడ్కి దాన్ని ఏమంటే ద్వారకంకి సంబంధించిన పూతను తీసి కోటింగ్ వేసి మింగేశారంట. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర కూడా బంగారు పూతకు సంబంధించి సిట్ ఒక వెలుగులోకి తీసుకొచ్చింది టీటీడీ విజిలెన్స్ టీం సిట్తో పాటు. సో అదొకటి నడుస్తుంది, అది కూడా ఆమ్యామ్యామ్ అయిపోయింది. అంటే ఇవన్నీ కక్కుర్తిలో కమాండలో, వీళ్ళు ధర్మం మీద నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు ముట్టొద్దు, ప్రసాదాలే తినరు కదా. మీరు ప్రసాదాలు ఇస్తే టిష్యూలో మడత పెట్టేసి పక్కన పెట్టేసేవి, మీరు స్వామివారి సనాతన ధర్మం హిందూ ధర్మం సంబంధించిన ఈ డబ్బులు ఇవన్నీ ఎలా నొక్కేస్తారు? అప్పుడు మరి ఈ ధర్మము అమ్మో ప్రసాదాలు ఒట్టిగా యాక్ట్ చేసేసి టిష్యూ చేతిలో పడేయడం మనం ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వ హయాంలో చూసాం కదా. మరి ఇక్కడ ఎలా తీసుకుంటారు చూడండి. అంటే సేమ్ అదే ప్యాటర్న్, ఏదైతే ఒక వర్గానికి చెందిన మైనారిటీ వాళ్ళు ఉన్నారో ఆ ప్యాటర్న్ ఇక్కడంతా కనిపిస్తుంది మనకి. సో ఒక్కసారి ఇక్కడ మరి ఇంకో వార్త ఏంటంటే, వారు సోనియాని ఎలా కలిశారు, ఈ కేసులో బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి కొన్న వ్యక్తి కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఎలా కలవగలిగారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి ఒక క్వశ్చన్ చేశాడు. అంటే ఏదైతే 42 కిలోలు మింగేశారో, అయితే ద్వారపాల విగ్రహాల నుంచి వాటికి సమీపంలో 2 స్తంభాల నుంచి బంగారు పూసిన రేకులు తొలగించారు. అంటే 42లో సంథింగ్ మహా అయితే ఒక 10 వాడుంటారేమో, మిగతా 30 కిలోల బంగారం. 30 కిలోల బంగారం ఇవాళ 1,40,000 పలుకుతున్న తులం బంగారం, అంటే 10 గ్రాముల బంగారం, 40 కిలోల బంగారం అంటే ఎంత వాల్యూ ఒకసారి ఊహించండి.